సార్ నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి, రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ యాజ్ అన్సోల్డ్ కింగ్. గైస్, ఈ వీడియోలో మనం ఈ సినిమా రివ్యూ మాట్లాడుకుందాం. ఎలా ఉందో చెప్తా. ఇంకో విషయం, దయచేసి ఆ సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఎందుకంటే స్పాయిలర్స్ ఉండొచ్చు. మేబీ సినిమా అయితే వన్ టైం వాచబుల్. ఆ రోజు ఆ ఆవిడతో ఇంట్లో గొడవ అయితే ఆ సినిమాకి బ్యాటరీ విరాసిన ఆశ్చర్యం లేదండి. కరెక్టే, ఆయన కరెక్ట్గా చెప్తాడు. అందుకే రివ్యూస్ ఏవి చూడకుండా సాటర్డే ఈవినింగ్ ఫ్రెష్ మైండ్తో, జీరో ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి 150, ఖర్చుకు 100 ఖర్చు చేసుకొని మరీ సినిమా చూశాను భయ్యా. నిజంగా చెప్తున్నా, ఒక్క సోదంతా పక్కన పెట్టి సినిమా గురించి మాట్లాడదాం. పని అయ్యేదే ఆ ఓదర పనిలో ఉండే అటువంటి సీన్తోనే ఓపెన్ అవుతుంది. అదే హెడ్ ఇన్ హ్యాండ్. ఆ సీన్ చూసిన తర్వాత ఎవడైనా ఆహా ఓదల వన్ దానికి మించే ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్తోనే చూస్తాం. అంతవరకు నాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు. అది చూసిన తర్వాత ఆ సీన్ దగ్గర నుంచి ఓకే 1 ఆ విధంగా ఉండింది, 2 ఇంకొంచెం, 1 కూడా జీరో అవుతున్నాయి కదా, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే చూసాను. ఇది కూడా ఓకే కొంచెం ఉండొచ్చు, అవి ఏమి లేకుండానే సినిమా చూడడం మొదలుపెట్టినా. ఆ ఫస్ట్ షాట్ ఆ సీన్ చూసిన తర్వాత ఓకే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అని సినిమా చూడడం స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి మొదలైందయ్యా క్రింజ్. అస్సలు సంబంధం లేకుండా అరుణధతి సినిమాలో పశుపతి క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. అదే ఆ సమాధిలో ఒక ప్రేతాత్మ, ఆ టైప్లో ఒక సీన్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. సరే ఏమో డిఫరెంట్ ఏమైనా ట్రై చేస్తున్నాడు ఏమోలే అదే క్యారెక్టర్తో అనుకున్నా. వాటిని కరెక్ట్గా తీసుకొని పోతాడులే ముందు కనుకుంటే మళ్ళీ రొటీన్గా రేపు శోభనము, రేపు మర్డరు, రొటీన్గా మళ్ళీ అదే రొటీన్గా ఆ పెళ్ళి, శోభనం టైము, రేపు మర్డరు. అలా బీభత్సమైన 2 సీన్ల తర్వాత అఖండ సినిమాలో అఘోరి క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని శివశక్తి క్యారెక్టర్ చేశాడు. ఆయన ఇంట్రొడక్షన్ కూడా సేమ్ అఖండానే ఊహించేసుకుంటే ఓకే పోయింది, ఏదో పోయింది. వచ్చినాయి ఒక అరుంధతిలో పశుపతి, ఒక అఖండాలో అఘోరి, వీరిద్దరి మధ్యన క్లాష్. ఓకే ఇలా బిల్డ్ చేసుకుంటూ పోతుందంటే ఎక్కడి నుంచి వచ్చింది మంగళవారం సినిమా వచ్చేసింది మధ్యలోకి. ఆ ఊర్లో వాళ్ళు ఈ ఊర్లోకి రారు, ఈ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లోకి పోకూడదు, అదే బయట ఊరికి పోకూడదు. అర్థం చేసుకోండి థియేటర్లో ఎలా ఉంటుందో. అక్కడ నుంచి ప్రీ క్లైమాక్స్ పట్టుకొని రావడానికి అసలు సినిమా ఆయన ఎక్కడ మొదలు పెట్టాడో, ఎందుకు మొదలు పెట్టాడో కూడా మర్చిపోయాడు సినిమా. మనకు వాటిలోంచి ఆ సినిమా చూస్తుంటే అదే మన మైండ్లో కూడా అవే రన్ అవుతుంటాయి. ఒక అరుంధతి, ఒక మంగళవారం, ఒక అఖండ, 3 క్రాస్ ఓవర్ చేస్తే అదే మిక్సీలో జ్యూస్ తీస్తే కొంచెం సినిమా ఉన్నట్టు ఉంటుంది. ఇంకా ఆ క్లైమాక్స్ అయితే జనాలు అప్పుడెప్పుడో మర్చిపోయిన ఒక ఓల్డ్ కాన్సెప్ట్. అదే హీరో దెబ్బలు తిని 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 ఆల్మోస్ట్ చచ్చిపోవాలా. అలా చచ్చిపోయిన ఆ హీరోని ఒక మంచి ఎలివేషన్ ఇచ్చేసి పైకి లేపి ఇంతవరకు స్ట్రాంగ్గా ఉన్న విలన్ని ఒక్క దెబ్బతో అప్పుడు అనిపించింది మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చేయండి. అయినా నాకు డౌట్, ఇప్పుడు విలన్ ఆ సెకండ్ హాఫ్ మేబీ ప్రీ ఇంటర్వెల్ సీన్ దగ్గర నుంచి ట్రై చేస్తుంటాడు విలన్ని స్కెచ్ చేసి లేపేయడానికి, అదే ప్లాన్ చేసి లేపేయడానికి, అదే కంట్రోల్ చేయడానికి అలా చేస్తుంటాడు. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి ఇలా అంత స్ట్రాంగ్, మళ్ళీ క్లైమాక్స్ వచ్చేసరికి విలన్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయాడు. హీరో ఏమో ఆల్రెడీ చచ్చిపోయి మళ్ళీ లేచి వచ్చింటాడు, కానీ ఇలా చంపేసి కూర్చోబెడతాడు. ఎప్పుడు సీను రావి అవన్నీ ఒక ఎత్తు. ఈ సినిమాలో అయితే ఇంకా దేవుని వాడుకున్నాడు కాబట్టి సాక్షాత్ పరమశివుడు నంది వచ్చి
ఈ విలన్ ని చంపడానికి అదే హీరో బూస్టప్ ఇస్తాయి అనమాట. బూస్టప్ ఇచ్చి విలన్ ని చంపి, సరే పోనీ లేరా నాయన, ఏదో ఆ సివిన్ ను చూసిన అదే ఆ విజువలైజేషన్, ఆ సివిన్ ను చూసిన విజువలైజేషన్ మైండ్ లో పెట్టుకొని ఓకే యాక్సెప్ట్ చేసుకుంటా మనం అడ్జస్ట్ అవుతున్న టైంలో ఎండ్ కార్డ్ పడింది. ఆ ఎండ్ కార్డ్ లో ఒక్క షాట్ ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. ఓదెల 3 అని, ఈ ఓదెల 3 అసలు ఓదెల 3 ఆ షాట్ తో నాకేం ప్రాబ్లం లేదు. అదే ఆ షాట్ ఫుల్ షాట్ మీనింగ్ ఏంటంటే ఆ సీన్ మీనింగ్ ఆ విలన్ ఇంకా చావలే, అదే ఇంకా చావలే, బతికే ఉంది. ఊరి నీకు సినిమా సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ లో వచ్చి శివుడే వచ్చి హెల్ప్ చేసినా కూడా, అంటే ఆ ప్రేతాత్మని చంపడానికి ఈ నా శివశక్తి వల్ల కాలే, నందీశ్వరుడు వల్ల కాలే, శివుడు హెల్ప్ ఇచ్చినా కూడా చంపలేకపోయినారా? ఇంకా ఎందుకు ఈ పార్ట్ 2 తీయడం? టార్చర్ రా. ఏం చెప్దాం అనుకున్నారు? ఒక కామాంధుని ప్రేతాత్మను చంపడానికి అరుంధతి కంటే ఏదో వెపన్ వచ్చింది. ఈ ఈ తిరుపతిని చంపడానికి డైరెక్ట్ శివుడే రావాలేమో, అలా ఏమైనా రాసుకున్నాడేమో ఆయన. అని ఎవరా ఈ సినిమా సజెస్ట్ చేసింది పొమ్మని చెప్పింది? టార్చర్. ఈ వీడియో కింద గైస్, నెక్స్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే, ఇంకా ఏమన్నా నేను మిస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మంచి సినిమాలు ఉంటే రివ్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ వన్స్ అగైన్.